Welcome to 1025/7 Headlines. హైదరాబాద్లోని ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు. నానాక్రమ్గూడలోని యుఎస్ కాన్సులేట్కు వెళ్లే ప్రధాన రహదారి ట్రంప్ పేరు. ట్రంప్ పేరును సైబరాబాద్ నగరాన్ని సంస్థ గ్రీన్ సిగ్నల్. డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ నామకరణం చేస్తూ తీర్మానం. తెలంగాణలో హిట్లర్ పాలన, ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్. తెలంగాణలో హిట్లర్ తరహా పాలన సాగుతుందన్న హరీష్ రావు. ఖమ్మంలో పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చేస్తోందని ఆరోపణ. మంత్రి పొంగులేటి ల్యాండ్ గ్రాబర్ గా మారాలంటూ తీవ్ర విమర్శ. రైతు ఆశీర్వాద సభకు క్షమాపణ సభగా మార్చాలని డిమాండ్. తెలంగాణ కొత్త సిఎస్ గా సంజయ్ జూజు. కేంద్ర సర్వీసుల నుంచి సొంత కేడర్ కు వచ్చిన సీనియర్ ఐఏఎస్. ఈ నెల 30న ప్రస్తుత సిఎస్ కె రామకృష్ణరావు పదవి విరమణ. కేంద్రంతో సమన్వయం కోసమే రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ఎంపిక. ఉద్యోగులకు రేవంత్ రెడ్డి బంపర్ గిఫ్ట్. రూపాయి ప్రీమియం లేకుండా 1,20,00,000 ఉచిత బీమా. దాదాపు 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకం అధికారికంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గురువారం మధ్యాహ్నం రవీంద్ర భారతిలో 14 బ్యాంకులతో ఒప్పందం. ప్రమాదవశాత్తు మరణిస్తే ₹1,20,00,000, విమాన ప్రమాదంలో మరణిస్తే 2 కోట్ల వరకు పరిహారం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తాత్కాలిక సిబ్బందికి బీమా. శ్రీవారి టికెట్లపై సమయం తారుమారు. తిరుమలలో 300 మంది భక్తులకు ఇబ్బందులు. సాయంత్రం 4 గంటలకు బదులుగా ఉదయం 4 అని ఉండడంతో గందరగోళం. తెల్లవారుజామున క్యూ కాంప్లెక్స్ కు చేరుకున్న 300 మంది భక్తులు. పొరపాటును సరిదిద్ది భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీడీటీ. హార్ముజ్ జలసంధి మూసివేత. 10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1200 నౌకలు. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడులతో మొదలైన సంక్షోభం. హార్ముజ్ జలసంధి మూసివేతతో నిలిచిపోయిన చమురు సరఫరా. ఉద్రిక్తతతో $100 మార్కును దాటిన బ్యారెల్ ముడి చమురు ధర. సముద్రంలో నెలల తరబడి చిక్కుకుపోయిన 20,000 మంది నావికులు.